నేపాల్ పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో 3 ఏళ్ల క్రితమే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. రాజకీయ అనిశ్చితి, జెన్ జీ యువత పోరాటం వల్ల ప్రభుత్వం గత ఏడాది కూలిపోయింది. సుశీల ఖడ్కి నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. 2015 రాజ్యాంగం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 165 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు నేపాల్ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భౌగోళిక పరిస్థితులు, జనాభా ప్రాతిపదికన ఈ నియోజకవర్గాలను విభజించారు. ఈ దఫా ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 10,967 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అదనంగా 168 కేంద్రాలను పెంచారు. మొత్తం 275 సభ్యులు గల ప్రతినిధుల సభలో 165 మంది నేరుగా ఓట్లతో ఎన్నికవుతారు. మిగిలిన 110 మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు.